ఉగాది పండగ రోజు బాలు వాళ్ళ నాన్నమ్మ పంతులు గారిని ఇంటికి పిలిపించి ఇంకా తెలుగు సంవత్సరాల ప్రకారం ఇంకా అందరి జాతకాలైతే చూపిస్తూ ఉంటుంది. అలాగే బాలు మీనాల జాతకాలు కూడా చూయిస్తుంది. పంతులు గారు ఇద్దరి జాతకాలు పరిశీలించి ఇలా చెప్తూ ఉంటారు. ముందుగా అబ్బాయి జాతకం అని చెప్తూ ఉండగానే వెంటనే బాలు వాళ్ళ నాన్నమ్మ ఉండి వినురా విను, జాగ్రత్తగా విను, నీదే అంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా పంతులు గారు ఇలా అంటారు, అబ్బాయి జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు తగాదాలు అవుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్త పడి ఇంకా అదుపు చేసుకోకపోతే మాత్రం అవే పెద్దగా మారిపోయి పెద్ద సమస్యలు వస్తాయి అని చెప్పేసి పంతులు గారు చెప్తాడు. ఇంకొకసారిగా వాళ్ళ నాన్నమ్మ అయితే షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. తర్వాత అమ్మాయి జాతకంలో ప్రేమానురాగాలకైతే పర్వాలేదని చెప్పొచ్చు. కానీ తన జాతకంలో కూడా అదే చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు తగాదాలు మాట పట్టింపులు ఇలా వస్తూనే ఉంటాయి. వాటిని జాగ్రత్త పడి అదుపు చేసుకోవాలి, లేకపోతే మాత్రం ఇద్దరికీ సమస్య మొదలవుతుంది అని పంతులు గారు చెప్పేసరికి ఒక్కసారిగా వాళ్ళ నాన్నమ్మ అయితే అలా బాధపడుతూ ఉంటుంది. మరి ఈ జాతక పరిహారాలు ఈ దోషాలు పోగొట్టడానికి ఏమేం పూజలు చేపిస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది మరి మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.